హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఎలా చదవాలి, దాని నుంచి నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి అని చెప్పబోతున్నాను. చాలామందికి ఎన్సీఆర్టీ ఎలా చదవాలి, దాని నుంచి నోట్స్ ఎలా చేయాలి అనేది చాలా పెద్ద డౌట్. సో ఈ వీడియోతో మీకు డౌట్ క్లియర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో లెట్ us స్టార్ట్. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఎప్పుడైనా చదివినప్పుడు ఏ క్లాస్ అయినా 6th to 12th ఏ క్లాస్ చదివినా మనం ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ బుక్ చదువుతున్నాం అనుకోండి, ఫస్ట్ చాప్టర్ నుంచి చదవండి, మధ్యలో చదవకుండా ఫస్ట్ నుంచి చదివితే మీకు ఒక చాప్టర్కి ఉన్న లింక్ అర్థమవుతుంది అన్నమాట. సో ఫస్ట్ చాప్టర్ చదవడం వల్ల సెకండ్ చాప్టర్ ఈజీగా అర్థమవుతుంది. ఈ రాజు తర్వాత ఆ రాజు వచ్చాడు, అలా మనకు ఒక క్రొనాలజీ అనేది, సీక్వెన్స్ అనేది బాగుంటుంది. ఒక ఎకనామిక్స్ అయినా జాగ్రఫీ అయినా ఏదైనా, మనకి ఎకనామిక్స్ అనుకోండి, ఫస్ట్ ఏం పాలసీస్ వచ్చాయి, తర్వాత ఏం పాలసీస్ వచ్చాయి, లేదా గ్రోత్ ఎలా ఉంది, తర్వాత గ్రోత్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ అన్నమాట. సో ఇప్పుడు మనం ఎలా చదవాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్ మనం ఓపెన్ చేసాం చదవడానికి. మనం డైరెక్ట్గా అది చూసి మొత్తం ఒకసారి చదివేయాలన్నమాట. ఫస్ట్ రీడ్ ఇవ్వాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవాలి. అర్థం కాకపోయినా పర్లేదు, ఒకసారి మొత్తం చదువుకుంటూ వెళ్ళండి. సో దాని తర్వాత ఈ చదివేటప్పుడే ఫస్ట్లోనే అండర్లైన్ చేయండి. ఏవేవి కొత్త పదాలు కనిపిస్తాయో, మీకు చాప్టర్లో కొత్త పదాలు కనిపిస్తాయి కదా, దాన్ని అండర్లైన్ చేయండి. దాని తర్వాత సెకండ్ స్టెప్లో ఏం చేస్తారంటే, మీరు ఫస్ట్లో అండర్లైన్ చేసిన మీనింగ్స్ ఉంటాయి కదా, అండర్లైన్ చేసినవి, ఆ అండర్లైన్ చేసినవి ఒక పేపర్ తీసుకొని అన్నిటివి రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కంట్రీ అంటే ఏంటో తెలీదు, కంట్రీ అని రాసుకోండి. ఇన్కమ్ అంటే ఏంటో తెలీదు, ఇన్కమ్ అంటే రాసుకోండి. హిస్టరీ అంటే ఏంటో తెలీదు, హిస్టరీ అంటే రాసుకోండి. సో ఇలా వైట్ పేపర్ మీద క్లియర్గా మెన్షన్ చేసుకోవాలన్నమాట. ఈ అండర్లైన్ చేసిన వాటికి నెంబర్స్ ఇవ్వాలి అక్కడే. ఇప్పుడు ఇన్కమ్ ఫస్ట్ వచ్చింది పారాలో, దానికి 1 ఇవ్వండి. దాని తర్వాత ఎస్టిమేట్ అని వచ్చింది, దానికి 2 ఇవ్వండి. దాని తర్వాత డిస్పైట్ అని వచ్చింది, ఇదేంటో మీకు తెలియదు, దానికి 3 అని ఇవ్వండి. సో ఇవన్నీ 1, 2, 3 ప్రకారంగా 1లో ఇన్కమ్ రాస్తాం, సెకండ్లో డిస్పైట్ రాస్తాం, థర్డ్లో మీకు ఏది డౌట్ ఉంటే అలా నెంబర్ ఇస్తాం కదా, ఆ నెంబర్ ప్రకారం ఒక వైట్ పేపర్లో మన డౌట్ ఉన్నది రాసుకొని దాని మీనింగ్ అక్కడే రాసుకొని మీరు చాప్టర్ ముందు స్టిక్ చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల మీకు టెక్స్ట్ బుక్ అనేది నీట్గా ఉంటుంది. ప్లస్ మీకు మీనింగ్ ఎప్పుడు అర్థం కాకపోయినా అక్కడే నెంబర్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక పేజ్ ముందు తిప్పితే మీరు ఆ మీనింగ్ ఏంటో చూసుకోవచ్చు. లేదు మీరు అక్కడే అండర్లైన్ చేసుకొని అక్కడే రాసుకున్నా పర్లేదు, కానీ మనకు చాలా మీనింగ్స్ తెలియదు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో. అలా రాసుకుంటూ పోతే టెక్స్ట్ బుక్ నిండిపోతుంది. సో దాని తర్వాత మనం షార్ట్ కట్స్ చేసుకోవాలనుకున్నా, మనం ఇప్పుడు ఫస్ట్ చదవడానికి మీనింగ్స్కే పేజ్ అంతా ఆక్యుపై చేస్తే దాని తర్వాత మనం షార్ట్ కట్స్ రాసుకుంటాం. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయగానే మనకి ఈ పారాలో ఇది ఉంది, ఈ పారాలో ఇది ఉంది అని, అప్పుడు అది రాసుకోవడానికి స్పేస్ ఉండదు. ఇంకోటి మీనింగ్స్ అనేది ఒక్కసారి చదివితే అర్థం చేసేసుకుంటాం కాబట్టి దాంతో తర్వాత అవసరం పడదు. సో ఇలా రాయడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది, అక్కడే రాసుకున్నా కూడా పర్లేదన్నమాట. థర్డ్ స్టెప్ వచ్చేసి మళ్ళీ రీడ్. అంటే ఫస్ట్ టైం చదివారు, సెకండ్ అండర్లైన్ చేసుకుంటూ చదివారు, సో మీకు మీనింగ్స్ వచ్చేసాయి సెకండ్ స్టెప్లో. థర్డ్ స్టెప్లో ఇప్పుడు అర్థం చేసుకుంటూ చదవాలన్నమాట. ఇప్పుడు అర్థం చేసుకుంటూ మొత్తం చాప్టర్ అంతా చదివేసేయాలి. ఇలా అర్థం చేసుకుంటూ చదివినప్పుడు మీకు అర్థం అవుతుంది, మీకు అందులో ఏముంది కాన్సెప్ట్ అనేది ఇక్కడ మీకు సెకండ్ రీడ్లో రావాలి. సో దీని తర్వాత ఫోర్త్ స్టెప్లో ఒక వైట్ పేపర్ తీసుకొని మీకు ఏం గుర్తుందో అది మొత్తం రాయండి ఆ వైట్ పేపర్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజు వచ్చారు, ఈ రాజ్యాన్ని ఆక్యుపై చేశాడు, దాని తర్వాత ఇలా పరిపాలించారు. ఎకానమిక్స్ అనుకోండి, ఈ పాలసీ వచ్చింది, దాని తర్వాత ఈ పాలసీ వచ్చింది, దానివల్ల ఇలా ఉంది, అలా. జాగ్రఫీ అనుకోండి, ఇక్కడ వర్షాలు ఏ స్టేజ్లో ఎక్కడ ఉంటాయి, మనకి జాగ్రఫీలో ఓషనోగ్రఫీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సముద్రం అంటారు, అలా. మనం ఏది గుర్తొస్తుంది, ఇప్పుడు మనం చదివే ఉంటాం కదా ఏదో ఒక చాప్టర్, గుర్తున్నంత వరకు రాయాలి. ఒకవేళ మీకు ఏది గుర్తులేదు అనుకోండి, మళ్ళీ ఫోర్త్ స్టెప్లో కూడా ఇంకొకసారి చదవండి. ఈసారి చదివినప్పుడు మీకు గుర్తుండాలి. సో మీకు ఒకసారి గుర్తుండేలా, మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నట్టు కాకుండా మీకు ఏది అర్థమవుతుంది అన్నది అర్థం చేసుకుంటూ రాసుకోండి. సో మీకు అర్థమైనది నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్, అప్పుడు మీకు ఏమవుతుంది, సో ఫిఫ్త్ స్టెప్ వచ్చేస్తుంది. ఫిఫ్త్ స్టెప్లో చూడకుండా ఒక పేపర్లో మొత్తం రాసుకోవాలన్నమాట. రాశాక టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి
ఒకసారి చెక్ చేసుకోవాలి ఏమేమి రాసాము. ఇప్పుడు 6th స్టెప్. సో ఈ 5th స్టెప్లో మనం ఏమైతే రాసామో టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మొత్తం చెక్ చేసుకుంటాం కదా, మనం చాలా మిస్ అయి ఉంటాం. చాలా వర్డ్స్ మిస్ అయి ఉంటాం, చాలా డెఫినేషన్స్ మిస్ అయి ఉంటాం. కొన్ని మెయిన్ ఉంటాయన్నమాట. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి, జాగ్రఫీలో ఓషనోగ్రఫీ అంటే ఏంటి, ఇలాంటివి కొన్నిటికి మనకు అర్థాలు తెలియదు. అలాంటివి మనం మిస్ అవుతాం. సో అలాంటప్పుడు దానిని మాత్రమే మీరు నోటుగా రాసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైతే మర్చిపోతున్నామో అదే నోటుగా రాసుకోవాలి. ఇది స్టార్ మార్క్ వేసుకొని గుర్తుంచుకోండి. మర్చిపోయేదే నోట్ చేసుకోవాలి, ఎందుకంటే గుర్తున్నది మీరు నోట్ చేసుకున్న యూజ్ ఉండదు. సో మీరు మర్చిపోయేది నోట్ చేసుకున్నప్పుడు మనం అది ఎన్సీఆర్టీస్ రివిజన్ చేస్తాం కదా, సో గుర్తున్నది ఆల్రెడీ మన మైండ్లో ఉంటుంది. మనం మర్చిపోయినది నోట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, మనం దీన్ని రిలేట్ చేసుకుంటూ చాప్టర్ అనేది అర్థమవుతుంది అనమాట. సో ఇంకోటి, మనం నోట్ రాసేటప్పుడు లైన్ టు లైన్ రాయకండి. ఎందుకంటే మనం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్కి ఎగ్జామ్ రాయట్లేదు, మనం ఎన్సీఆర్టీ నుంచి జస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాం. అది మాత్రం మెయిన్ గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ మాత్రమే అర్థం కావాలి. టెక్స్ట్ బుక్ అంతా బట్టి కొట్టేసి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ దింపేయడం కాదు. ఏముంది కాన్సెప్ట్, అది మాత్రమే అన్నమాట. సో ఇది ఎలా చదవాలి, ఎలా నోట్ చేయాలి అనేది ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. సో ఎలా చదవాలి, 6 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ నుంచి చదవడం అలవాటు చేసుకోండి, మధ్యలో చాప్టర్స్ కాకుండా. సో దట్ మీకు ఇంటర్లింకింగ్ అనేది ఆ చాప్టర్కి ఈ చాప్టర్కి మధ్యలో ఉన్న సంబంధం అర్థమవుతుంది. సెకండ్ ఏంటంటే ఫస్ట్ ఒకసారి చదివేయండి, మీకు అర్థం కాకపోయినా చదివేసేయాలి. అప్పుడు చదివేటప్పుడు అండర్లైన్ చేసుకుంటూ మీనింగ్స్ అన్నీ ఒక పేపర్లో రాసుకొని దాని తర్వాత మళ్ళీ ఒకసారి చదవండి. అలా చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. సో 4th స్టెప్ కానీ 5th స్టెప్ కానీ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చదువుతారు కదా, సో దాని తర్వాత 5th స్టెప్ వస్తుంది. అప్పుడు మీకు గుర్తున్నవి మాత్రం ఆ పేపర్లో మొత్తం ఒక A4 సైజ్ పేపర్ తీసుకొని మొత్తం రాయడానికి ట్రై చేయండి, ఎంత గుర్తుంటే అంత గుర్తున్నంత వరకు. దాని తర్వాత 6th స్టెప్ వచ్చి ఏదైతే మర్చిపోతున్నారో దాన్ని మాత్రమే నోట్ చేయాలన్నమాట. దాన్ని మాత్రమే నోట్ చేయాలి. 6th స్టెప్లో ఏదైతే మర్చిపోతున్నామో దాన్ని మాత్రమే నోట్ చేయాలి. ఇప్పుడు నోట్ మేకింగ్.